భారత ప్రధాని మోదీ రాష్ట్రాల పర్యటనకు రెడీ అయ్యారు. ఇవాళ రేపు బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. త్వరలోనే ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇవాళ ప్రధాని మోదీ బెంగాల్లో పర్యటించనున్నారు. బెంగాల్లోని మాల్డాలో పర్యటించనున్న ఆయన దాదాపు 3,250 కోట్ల రూపాయల విలువైన రైలు, రోడ్డు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే హౌరా, గువాహటి మధ్య దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అలాగే బాలాఘడ్లో ఎక్స్టెండెడ్ పోర్ట్ గేట్ సిస్టమ్ కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటుగా పశ్చిమ బెంగాల్లో ఇతర రాష్ట్రాలతో అనుసంధానించేలా 7 అమృత్ భారత్ ట్రైన్స్ ను కూడా ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. ఇక రేపు హుగ్లీలోని సింగూర్ చేరుకుని అక్కడ 830 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. అలాగే 4 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ని వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఎల్హెచ్బి కోచ్ లో ఉన్న రాధికాపూర్ ఎస్ఎంవిటి బెంగళూరు ఎక్స్ప్రెస్, బళూర్ ఘాట్ ఎస్ఎంవిటి బెంగళూరు ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా మోడీ లాంచ్ చేయనున్నారు. అలాగే హైవే 31Dలో ధూప్గురి, ఫలాకటా సెక్షన్లో మరమ్మతులు, 4 లేన్లుగా మార్చే పనులకు శంకుస్థాపన చేస్తారు. పశ్చిమ బెంగాల్లో పలు ఇన్ఫ్రా ప్రాజెక్టుల్ని ఆయన ప్రారంభించనున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు అస్సాం రాజధాని గౌహతిలో పర్యటించనున్నారు మోదీ. గౌహతిలో జరిగే బోడో సాంస్కృతిక కార్యక్రమం బగురుంబా ద్వోహా 2026లో పాల్గొంటారు. ఈ వేడుకలో 10,000 మందికి పైగా బోడో కళాకారులు బగురుంబా నృత్యంతో అలరించనున్నారు. రేపు 6,950 కోట్ల విలువైన ఖజిరంగా ఎలివేటర్ కారిడార్ ప్రాజెక్టుకు భూమి పూజ చేస్తారు. అలాగే గౌహతి, రోహ్తక్, దిబ్రూగఢ్, లక్నో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ని కూడా ప్రారంభించనున్నారు.